హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతేనండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో ఆశా వర్కర్స్ పోస్టులు అయితే పడ్డాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ ఆశా వర్కర్ పోస్టులు అనేది పార్వతీపురం మన్యం డిస్టిక్ లో అయితే పడ్డాయి. ఇక్కడైతే మీకు మెయిన్ వెబ్సైట్ అయితే కనపడుతుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ సెల్ లో ఆశా అపాయింట్మెంట్ నోటిఫికేషన్, డిస్క్రిప్షన్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కనిపిస్తూ ఉంది. స్టార్ట్ డేట్ వచ్చేసేపటికి మనకి 5th నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది. ఎండ్ డేట్ అనేది 13/01/2024 లోపల అప్లై చేయాలి. ఇంకా 3 more days మాత్రమే ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ చూసుకోవాలంటే వ్యూ అని క్లిక్ చేయండి. నేను వ్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆశా వర్కర్ పోస్టులు అయితే ఉండాలి. ఈ ఆశా వర్కర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్త్రీ అయితే ఉండాలి. ఒకవేళ మ్యారీడ్, అన్మ్యారీడ్, డివోర్స్ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి 44 years మధ్యలో అయితే వాళ్ళ వయసు ఉండాలి అని క్లియర్ గా చెప్తున్నారు. ఈ ఆశా వర్కర్ పోస్టులుగా అప్లై చేసుకోవడానికి మినిమం 10th క్లాస్ అయితే అర్హత ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. తెలుగు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చైతే ఉండాలి. ఇక్కడ వచ్చేసేపటికి అర్హతలు 10th క్లాస్ అయిపోయితే ఉండాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అటాచ్ చేసేది చేసుకోండి. నివాస ధృవీకరణ పత్రము తహసీల్దార్ జారీ చేయాలని ఫ్రెండ్స్. ఆ ధృవీకరణ పత్రం రేషన్ కార్డ్, బీపీఎల్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ పైన ఎవరికైతే ఉన్నాయో ఈ క్వాలిఫికేషన్స్ అన్ని వాళ్ళు 12/1/2024 సాయంత్రం 5 గంటల లోపల పని దినాల్లో తమ దరఖాస్తుతో పాటు విద్యార్థి జిరాక్స్ కాపీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వైద్యాధికారి అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు దరఖాస్తును సమర్పించాలని అయితే చెప్తున్నారు. ఇది రిలీజ్ చేసిన నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పార్వతీపురం మన్యం అని అయితే చెప్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఉంది. సో నోటిఫికేషన్ కిందే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి అక్కడ వాళ్ళు చెప్పారు కదా ఆరోగ్య కేంద్రంలో సబ్మిట్ అయితే చెయ్యాలి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థి పేరు, భర్త తండ్రి పేరు, చిరునామా, మీరు ఏ రోజు పుట్టారు, మీ క్యాస్ట్ ఏంటి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. బట్ ఇంటర్మీడియట్ ఉంటే మాత్రం వెయిటేజ్ ఇస్తామని అయితే చెప్తున్నారు. మీ మ్యారీడా, అన్మ్యారీడా, డివోర్సా అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయాలి. ధృవీకరణ ఇచ్చి మీ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, మీ డేటు, మీ సైన్ పెట్టేసి ఈ అప్లికేషన్ ఫామ్ ముందు ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్అవుట్ తో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది సబ్మిట్ అయితే చేయాలి. మనకు నోటిఫికేషన్ లో మాత్రం 12th టైం అయితే ఇచ్చారు. 12/1/2024 లోపల అప్లై చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆశా వర్కర్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోండి. సో మీకు ఏ జిల్లాలో కూడా, తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ పోస్టులు కానీ ఇమీడియట్ గా తెలియాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమీడియట్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు తెలియజేస్తూ ఉంటాము. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.